ఏం సార్ శ్రీనాథుడు వేస్తే బాగుంటుంది. వామ్మో ఇదే తెలుసా వచ్చారు అని చెప్పేసి రీడింగ్కి తీసుకొచ్చారు. రసరంజన్లో పెడుతున్నాం. నేను ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేశాను. శ్రీనాథ్ దగ్గర శృంగారం ఇది ఉంటుంది, అది ఉంటుంది, దిండే ఉంటుంది, మీరు చేతులు తెస్తే ఆ తర్వాత వాడిపోయానంటాడు అని చెప్పేసి చెప్పాడు ఆకాడు గారు. సారీ సార్ నేను వేషం ఏమని చెప్పాను అని వెళుతూ ఉండగా సోమేశ్వరరావు గారు కాదు నాన్న నువ్వు నా మాట విను అన్నారు. లోపల దుగ్గిరాల రామారావు గారు పద్యాలు రాయటం, గిండెముడి సీన్ తయారైపోవడం, అందులో అనేక రకాల పద్యాల డిస్కషన్స్ని పెట్టడం జరిగినాక నాకు తృప్తి అనిపించింది. ఇప్పుడు నేను ఎంతో అభిమానించేటువంటి మా డాక్టర్ గౌరీపతి శాస్త్రి ఎంత బాధగా ఉన్నా 4 మాటలు మాట్లాడాలి. మనిషికి వృద్ధాప్యంలో మానసిక సంతోషం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే నమ్మకం ఉన్న మనిషి. దాంతో ఆయనకి కావలసినవన్నీ మీకు ఏ విధంగా కావాలో అలాగే చెప్పండి, దానికి మేము ఏం చేయాలో అది చేస్తాం అనే పద్ధతిగా చేయడం జరిగింది. సంబంధించిన అనారోగ్యం ఇవన్నీ వచ్చాక కనీసం ఈ సంవత్సరం ముగింపు దాకా ఆయన బతకాలని ఎంతో నేను ప్రార్థించాను. ఆయనలో ఒక విధమైన తపనని కళారంగం పట్ల ఉన్న తపనని దృష్టిలో పెట్టుకుని మనం ఈసారి అక్టోబర్లో 6వ తారీఖు ఏ తారీఖు చెప్పండి, ఆ రోజున మనం ఫంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు. అది చెప్పిన వారం రోజుల దాకా ఆయన అదే ఆలోచనతో మనం వీళ్ళకి చేయాలి. కొంతమందికి మాట్లాడాలని చెప్పి అనిపిస్తూ ఉండవచ్చు, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది మందికి మాత్రమే మనం అవకాశం ఇస్తామని అనుకుంటూ ముందుగా చరిత్రగా రేడియో నాటక చరిత్రగా మాత్రమే పరిచయం యాత్రలో విజయలక్ష్మి. ఆ సంవత్సరం మ్యాచ్ ఫిక్సింగ్ అనే నాటకం ద్వారా రంగస్థలం మీద ఒక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే చాట్ల శ్రీరాములు గారు, సిఎస్ రావు గారు, పూజ్యులు రమణాచారి గారు, ఆ తర్వాత దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, వీరితో నాకు పరిచయ భాగ్యం కలిగింది. అది కూడా చాట్ల శ్రీరాములు గారి ద్వారా. గారికి అక్షర నివాళి. తెలుగు నాటక దిగ్గజం, కళాదీప్క హితైషి, కళా సాహితీ మనస్వి దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తన 92వ ఏట రంగస్థానం వదిలి వెళ్ళిపోయారు. దుగ్గిరాల సోమేశ్వరరావు గారితో నాకు 2000 సంవత్సరం నుంచి పరిచయం అయిందండి. వారు ఎంతో ఆత్మీయంగా ఉండేవారు, ఎంతో ప్రేమగా ఉండేవారు. నిజానికి నేను వారు ఒక గొప్ప నటుడు అని వారిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా నేను తెలుసుకున్నాను, వారితో మాట్లాడటం ద్వారా తెలుసుకున్నాను. అలాగే వారు కవి అని నాకు తెలుసు, వారి పుస్తకాలు నాకు ఇచ్చారు, నేను చదివాను. అయితే నటుడిగా వారి ప్రతిభ చూసే సమయానికి వారి నటన దాదాపు మానేసి దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. అలాగే నేను వారితో ఒక అనుబంధం, నేను దూరదర్శన్లో వారిని ఇంటర్వ్యూ చేయడం, ఇంటికి తరచూ వెళ్ళడం. వారి అబ్బాయి మా తమ్ముడికి ప్రాబ్లం వస్తే స్కిన్ ప్రాబ్లం అయినా ఒకటి ఉందా మేడం మీకు తెలిసిన ఐడియా? అది చాలా రోజులైంది. ఓకే, పద్యాలు. ఎన్నేళ్ళ జర్నీ మేడం సార్? దాదాపు 2000లో అండి నాకు వారితో పరిచయం అయింది. నేను 2018 వరకు వాటికి వెళ్తూనే ఉన్నాను. ఆ తర్వాత నేను కొంచెం అమెరికా వెళ్ళి రావడం అమ్మాయి దగ్గరికి, అది నా వ్యక్తిగత కారణాలు. తర్వాత ఈ కోవిడ్, ఈ గొడవలన్నీ 3 సంవత్సరాల పాటు దాదాపు అందరం కూడా ఇళ్లలో బందీలం అయిపోయాం కదా. ఆయన జర్నీ ఆ టైంలో ఏదైనా ఒక బెస్ట్ మెమరీ అంటే వారితో మాట్లాడిన ప్రతిసారి అది నాకు ఒక లెసన్. రంగస్థలం గురించి నేను తెలుసుకోవడానికి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం నాకు కలిగింది.
నేను వారితో కలిసి నటించలేదు, వారితో కలిసి నేను నా నాటకం డైరెక్ట్ చేయలేదు, ఏది చేయలేదు. కానీ ఒక రచయిత్రిగా, నాటక రచయిత్రిగా నన్ను అభినందించి ప్రోత్సహించారు. అలాగే నన్ను వ్యక్తిగతంగా కూడా ఒక ఎఫెక్షన్, ఒక అభిమానం మా మధ్య ఆ కుటుంబంతో నాకు పెనవేసుకుపోయింది. నేను చాలా అంటే ఇప్పుడు దాదాపు 4-5 ఏళ్ళైంది నేను వారిని కలవలేకపోయాను. నిజంగానే చాలా బాధగా ఉంది. నాకేమనిపిస్తుందంటే ఎప్పుడూ కూడా రేపు చెయ్యొచ్చులే అని ఒక పనిని మనం వాయిదా వేయకూడదు అని నాకు అనిపించింది. చూడ్డాన్లే వెళ్దాంలే అనుకుంటూనే చూడలేకపోయాను. ఆయన సమాజానికి చెప్పాల్సిన అనుకున్న ఏదైనా మెసేజ్ కానివ్వండి, ఏదైనా సందేశం కానివ్వండి, ఇప్పటి యూత్ కోసం ముఖ్యంగా. యూత్ కోసం అంటే మంచి తెలియదు పౌరులుగా ఉండాలని వాళ్ళ పిల్లల్ని ఆయన పెంచిన విధానాన్ని బట్టే తెలుస్తుంది. యూత్ కి ఆయన ఏం మెసేజ్ ఇచ్చారనేది యూత్ కి మాటల్లో చెప్పే కన్నా చేతల ద్వారా తన సంతానాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అదే అందరికీ ఆయన ఇచ్చిన సందేశంగా నేను భావిస్తున్నాను. వారికి నా హృదయపూర్వక నివాళి సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.